మీ పేరు చెప్పండి. నా పేరు హేమ, మాది మల్యాల నిగ్గేతండ. ఒక బాబు థర్డ్ క్లాస్, ఏ సెక్షన్ కదా, ఏ సెక్షన్. స్కూల్ బాగానే ఉన్నది. ఓకే సార్. స్టడీ కూడా బాగానే చెప్తున్నారు. ఓకే సార్, ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. గడిచిన సంవత్సరానికి ఇప్పటికీ మీ పిల్లవాడి ప్రవర్తన, చదువు విషయంలో ఏదైనా మార్పు గమనించారా? 2 విషయాలు చెప్పండి. ఓకే ఓకే. కొన్ని సంవత్సరం కొద్దిగా స్లోగా ఉండే బాబు, ఈ సంవత్సరం పర్వాలేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, మీ పిల్లవాడి యొక్క చదువు ఎలా ఉంది? 2 మంచి విషయాలు చెప్పండి. బాబు చదువు విషయంలో చెప్పడానికి ఏముంది, బాగానే చెప్తున్నారు. టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు. నాగార్జున స్కూల్ బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా తీసుకొచ్చి జాయిన్ కావచ్చు, అయితే మంచిదే. స్కూల్ బాగుంటుంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్పై మీ యొక్క మంచి అభిప్రాయాలు చెప్పండి. టీచర్స్పై అభిప్రాయం అంటే పేరెంట్స్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా కొద్దిగా మంచిగా గౌరవంగా మాట్లాడి మంచి పద్ధతిగా బాగుంటుంది. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్, మా పాఠశాలపై మీకు నచ్చిన 2 మంచి అభిప్రాయాలు చెప్పండి. ఏం లేదు, చెప్పండి. స్కూల్ మంచిగా ఉన్నది, పిల్లలు మంచిగా చదువు చెప్తున్నారు. ఇంటికాడ వచ్చినాక పేరెంట్స్ భయపడి మంచిగా చదువుకుంటారు, హోంవర్క్ రాసుకుంటారు, మంచిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో మీ బాబు ఏమి కావాలని కోరుకుంటున్నారు? మీ మంచి అభిప్రాయం చెప్పండి. బాబు మంచిగా చదివి తన కాళ్ళ మీద నిలబడి మంచి పొజిషన్లో ఇలా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.